కాదు. ఒక్కటి క్లారిటీ, గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనే అంశం ప్రధానంగా ఇది ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసే కార్యక్రమం. పెట్టుబడులకు సంబంధించిన అంశము కానే కాదు. కానీ ఇంత ప్రధానమైన గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి అనేక మంది పెద్దలు వస్తా ఉన్న తరుణంలో ఎవరైనా మా రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడులు పెడతామని ఎంఓయూ చేసుకుంటామని ముందుకు వస్తే వారిని ఆహ్వానం పలకటం జరుగుతుంది, వారితో కూడా ఒప్పందాలు చేసుకోవటం జరుగుతుంది. ఆ క్రమంలో చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తూ ఉన్నారు. ఎంతవరకు వీలుంటే మరి ఈ 2 రోజుల సమయంలో దానికి సంబంధించిన ఎంఓయూస్ కూడా చేసుకోవటం జరుగుతుంది. ఆ ఎంఓయూస్కు సంబంధించి దాని తదుపరి ఈ రైజింగ్ సమ్మిట్ తర్వాత మీకు సమాచారాన్ని అందజేస్తాం. కానీ నేను గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ మనవి చేస్తాను, ఈ సమ్మిట్ ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసే కార్యక్రమం. మా ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు సంక్షేమం అభివృద్ధికి పరంగా తీసుకుంటా ఉన్న మా విజన్ని ప్రజల ముందు ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు, మా సహచర గౌరవ మంత్రివర్యులు మొత్తం అందరూ కూడా ఈరోజు మేము ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు నిర్మాణం చేయాలని కార్యాచరణతో పాటు ఏ విధమైన అడుగులు వేస్తామని ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, అంతర్జాతీయ స్థాయిలో మనతో పాటు పాత్రదారులు కావాలని ఆశిస్తా ఉన్న వారి ముందర పెట్టడానికే ఇది ప్రధానమైన లక్ష్యం. థ్యాంక్ యూ.